ఈ దేవాలయంలో నాగదేవత విగ్రహం చూస్తే మీకు సాక్షాత్తు పాముని చూసిన ఫీలే కలుగుతుందండి మనసు లోపటనైతే. నాకు ప్రదక్షిణ చేసిన ప్రతి సెకండ్ నిత్యం భయం భయం వేసిందండి, పామును చూసినట్టే అనిపించింది. మీరు ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ప్రతి దేవాలయంలో నాగేంద్రుడు కానీ నాగదేవత కానీ తప్పకుండా ఉంటారు. ఎందుకు అంటే ప్రతి ఒక్క మనిషి తప్పులు చేయకుండా అయితే ఎవ్వరు ఉండరండి. తెలిసో తెలియకో తప్పకుండా తప్పు చేస్తారు. అలా అని నాగదేవాలయంలో మనము ప్రదక్షిణ చేసిన అభిషేకం చేసిన పోతే అని చెప్పేసి అనలేదు. కానీ మనం చేసిన తప్పులకి ప్రాయచిత్తం పడుతూ ఇంకొకసారి జీవితంలో ఇలాంటి తప్పులు చేయమని చెప్పేసి నాగదేవత చుట్టూ ప్రదక్షిణాలు కానీ పూజలు కానీ చేయడం జరుగుతుంది. చాలా మందికి పెండ్లు అవ్వడం లేదంటే నాగదోషం ఉంటుంది, లేదంటే వాళ్ళకి సంతానం కలగడం లేదంటే నాగదోషం ఉంటుంది. తప్పకుండా నాగదేవతకి పూజ చేస్తారండి. ఎందుకంటే మనం తెలిసో తెలియకో ఏవో తప్పులు చేస్తామండి, ఏవో చేస్తాము. ప్రతి దానికి నేను చెప్తున్నాను కదా, నాగదేవత అనుగ్రహం ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ దేవాలయం ఎక్కడనో లేదండి, తురక ఎంజాలో మీకు కట్టమైసమ్మ దేవాలయం ఆపోజిటే మీకు హనుమంతుల వారి దేవాలయం ఉంటుంది. హనుమంతుల వారి దేవాలయంలో మీకు ఫస్ట్ రైట్ సైడ్ మీకు నాగదేవత విగ్రహాలు కనిపిస్తుంది. ఇక్కడ మీరు తప్పకుండా ప్రదక్షిణ చేయండి, మీ జీవితంలో మంచి జరుగుతాయి. జై మాతాది.